Hello, hi Digital Beware Alpha community members. Hope you are doing well. Today we will learn about the YouTube SEO practice on real-time basis. Then by let's get into this session. In earlier మనము సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో ఎస్పెషల్లీ యూట్యూబ్కి సంబంధించింది బిగినర్ లెవెల్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ అనేది తెలుసుకున్నాము. గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో యూ లెండ్ ఎనీ అకాడమీ, ఓకే, మీరు ఎక్కడైనా ట్రైనింగ్ అకాడమీస్లో అయినా నేర్చుకోండి. మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు మనం ఏదైతే యూట్యూబ్కి సంబంధించిన పాయింట్స్ని కవర్ చేసామో దట్ ఈస్ ద యూట్యూబ్ ఎస్ఈఓ కంప్లీట్ అయిపోయింది. ఓకే, అంతకుమించి మహా అయితే ఇన్ దేర్ ఎక్స్పీరియన్స్ సో మన డౌట్స్ని ఏమైనా క్లారిఫై చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఇఫ్ దే టీచ్ టు అస్ ద ఫ్యూ థింగ్స్ అనేది ఏమైనా చెప్పొచ్చు. దట్స్ ఇట్. కానీ మెజారిటీ ఇప్పటి వరకు మనం నేర్చుకుంది మార్కెట్లో అప్ టు డేట్. ఓకే, బట్ కమింగ్ టు అస్ దేర్ ఆర్ ది ఫ్యూ థింగ్స్, మనకి తెలియని ఫ్యూ థింగ్స్ కూడా ఉంటాయి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ది ప్రో లెవెల్. ఓకే, ఇప్పుడు మనం ప్రో లెవెల్లో ఈ యూట్యూబ్కి సంబంధించిన ఎస్ఈఓని ఇంకొంచెం ఇన్డెప్త్గా ట్రిగర్ చేద్దాము, అంటే డిగింగ్ చేద్దాము. ఓకే, ఇంకొంచెం బెటర్గా ఎన్హాన్స్ చేద్దాము. ఇక్కడితో మనకి యూట్యూబ్కి సంబంధించిన ఎస్ఈఓ జాబ్ లొకేషన్లో మనము వర్క్ చేయడానికి ఇట్ ఈస్ మోర్ ఎనఫ్. ఇప్పటి వరకు మనకు తెలిసింది దట్ ఈస్ మోర్ ఎనఫ్. ఓకే, ఇప్పుడు నేర్చుకునేది ఇంకొంచెం బెటర్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేస్తుంది మనకి. దెన్ ద నెక్స్ట్ సెషన్, ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ సెషన్ వీ విల్ లెర్న్ అబౌట్ ది గ్రోత్ స్ట్రాటజీస్. అయితే ఈ గ్రోత్ స్ట్రాటజీస్ అనేది డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పీరియన్స్. మార్కెట్లో మనం ఇప్పటి వరకు విని ఉంటాం కదా, నేను 24 అవర్స్లో మీకు 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేస్తాను, నాకు 100 రూపీస్ ఇవ్వండి, మీకు 1000 సబ్స్క్రైబర్స్ ఇస్తాను. ఓకే, ఇవన్నీ ఏ విధంగా జరుగుతాయి, ఏ సినారియోలో జరుగుతాయి, ఓకే, వి విల్ లెర్న్ ఇన్ దిస్ సెషన్. అయితే ఇది నేను ఇన్డెప్త్గా వెళ్ళట్లేదు. ద గ్రోత్ స్ట్రాటజీస్ అయినా కానీ లేదంటే ప్రో అడ్వాన్స్డ్ లెవెల్ స్కేలింగ్ అండ్ ఆటోమేషన్ అనేది నేను వెళ్ళట్లేదు. బికాస్ యు ఆర్ లెర్నింగ్ రైట్ నౌ యాజ్ ఏ బిగినర్. ఓకే, యాజ్ ఏ బిగినర్గా మీరు ఇప్పటి వరకు మనం నేర్చుకున్న సెషన్స్ని ఇప్పుడు ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా. మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ నాట్ ప్రాక్టీసింగ్. మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చెయ్యరో, సో మనం ఈ స్కేలింగ్ అండ్ ఆటోమేషన్ కావచ్చు, గ్రోత్ స్ట్రాటజీస్ కావచ్చు తెలుసుకున్నా కానీ మనం అగైన్ మళ్ళీ స్టార్ట్ చేయాలంటే వీ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఓకే, బేసిక్ లెవెల్ ఫౌండేషనల్ సెటప్ నుంచే రావాలి. Okay, when you have a 2 years of experience or else 1 year of experience, then you can understanding what I am telling to you about the growth strategies and the scaling and automation. Got it? See, మీరు అడగచ్చు, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి ఇన్ని తెలిసి కూడా డిజిటల్ బిహేవియర్కి సంబంధించిన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కావచ్చు, వ్యూస్ కావచ్చు ఎందుకు ఇంక్రీజ్ చేసుకోలేకపోతున్నారు? ఓకే, ఇట్స్ ఎ లాజికల్ క్వశ్చన్. గాట్ ఇట్? అయితే ఏ బిజినెస్ ఓనర్ అయినా కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ని ఎలా గ్రో చేసుకోవాలి అనేది ఒక క్లియర్ ఐడియా అనేది ఉంటుంది. లెట్స్ సే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వీడియోకి నేను ఒక 1 lakh వ్యూస్ తీసుకోవాలి అంటే ఇఫ్ ఐ రన్ ద క్యాంపెయినింగ్ విత్ ది 5000 రూపీస్ ఐ కెన్ గెట్ ద 1 lakh వ్యూస్. ఓకే, అలాగే సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనే ఆస్పెక్ట్ కనుక ఉంది అంటే ఇఫ్ ఐ రన్ ఏ పెయిడ్ క్యాంపెయినింగ్ ఒక 60,000 ఆర్ 50,000 నాది కాదు అనుకొని నేను ఒక పెయిడ్ క్యాంపెయిన్ రన్ చేశాను అనుకోండి, ఐ కెన్ ఈజీలీ గెట్ 1 lakh సబ్స్క్రైబర్స్. ఓకే, ఎగ్జాక్ట్ మార్కెట్లో కూడా చేసేది ద సేమ్ యాక్టివిటీ. బట్ వాట్స్ ద హ్యాపెనింగ్? ఓకే, సబ్స్క్రైబర్స్ని బై చేసుకొని వ్యూవర్స్ని బై చేసుకొని వాట్ ఐ గెయిన్ ఫ్రమ్ దెమ్. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ దాట్. ఓకే, ఎవరైతే రియాలిటీగా ఎవరైతే దే వాంట్ టు నో ద రియల్ నాలెడ్జ్, ఓకే, ఫర్ దెమ్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీకి ల్యాండ్ అయిన తర్వాత దెన్ దే విల్ నో ద ఎసెన్స్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద కాంటెంట్. ఓకే, బట్ నాకు అంత హరి ఏం లేదు. బికాస్ ఈ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ మీరు ఎవరైతే ఫ్రమ్ ద బిగినర్ నుంచి ట్రావెల్ అవుతున్నారో, ఓకే, సో ఐ నెవర్ ట్రైడ్ ఎనీ టెక్నిక్స్ అండ్ టాక్టిక్స్. Okay, whenever I have a free time, so I upload the content, so that is completely 100% value added content. Okay, that's why I don't want to involving in the growth techniques and tactics. When coming to me, so ఎవరైనా client, let's say example my clients if asking I want to grow in the market, definitely I will do the same growth strategies and the scaling and automation. వాళ్ళకి చేసిస్తాం సర్వీసెస్. ఓకే సార్, ప్లీజ్ డూ ఇన్వెస్ట్ 1000 రూపీస్, ప్లీజ్ డూ ఇన్వెస్ట్ 10,000 రూపీస్, we will get easily 1 lakh and 2 lakh views per the video and as well as we gain the subscribers for that paid campaigning. Okay, ఆల్ గిమిక్స్ అండ్ టెక్నిక్స్ అండ్ టాక్టిక్స్ని సో క్లయింట్కి సర్వీస్ చేసేటప్పుడు వీ అప్లైడ్ సో అవర్ స్ట్రాటజీస్. ఓకే, బట్ ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే, బట్ యాజ్ ఏ ఫ్రెషర్గా మనము ఆర్గనైజేషన్లో జాయిన్ అయినప్పుడు క్లయింట్ ఇవేమి వినరు. ఓకే,
ఐ వాంట్ టు సీ ద గ్రోత్ అనేసి అంటారు. ఇలా చెప్పినప్పుడు మనము ఏ విధంగా సర్వైవ్ అవ్వాలి, ఓకే, ఏ విధంగా మనము ఓవర్కమ్ చేయాలి ఈ ఛాలెంజెస్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినవి అనేది ఐ విల్ కవర్. ఓకే, ఈ ఎంగేజ్మెంట్, ఈ ప్రో లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్ అండ్ ప్రో అడ్వాన్స్డ్ లెవెల్కి సంబంధించిన ఈ 3 స్టేజెస్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని ఐ విల్ కవర్ ఇన్ ద సెషన్, ఆర్ ఎల్స్ ఈ సెషన్లో కంప్లీట్ అయితే ఇట్ ఈస్ ఫైన్, ఆర్ ఎల్స్ ఐ విల్ కంప్లీట్ ఇట్ ఇన్ ద ఫర్దర్ సెషన్. గాట్ ఇట్? సో దీంతో యూట్యూబ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దాట్ విల్ గో విత్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఓకే, సి ఇన్ ఎర్లియర్ సెషన్లో మనము ట్యూబ్ బడ్డీకి సంబంధించింది మనం ఎక్స్ప్లోర్ చేసాము. సో ఈ ట్యూబ్ బడ్డీకి సంబంధించింది కాకుండా ఇప్పుడు మనం ప్రో లెవెల్లోకి వెళ్ళాలి అంటే, ఇప్పుడు ఏదైనా క్లయింట్కి మనం వర్క్ చేస్తున్నప్పుడు ఆ క్లయింట్కి సంబంధించిన కాంటెంట్ని మార్కెట్కి ఎక్కువగా రీచ్ చేయాలి అంటే ఎంగేజ్మెంట్ అండ్ ఎనలైటిక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఎంగేజ్మెంట్ అండ్ ఎనలైటిక్స్లో మనకి ఉపయోగపడేది గూగుల్ ట్రెండ్స్ అనేది ఒకటి ఉపయోగపడుతుంది, అండ్ గూగుల్ యాడ్స్లో ఉన్న గూగుల్ కీవర్డ్ ప్లానర్ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇన్ దిస్ సెషన్ టుడే we will learn about the Google Trends and Google Keyword Planner. I will go to the Google Trends. So search on Google Trends. సో హియర్ ఇస్ ద గూగుల్ ట్రెండ్, రైట్? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మనము ఈ ఎర్లియర్ చేసిన వీడియో ఏంటి, ఓలా ఎలక్ట్రికల్ బైక్. ఓకే, ఈ ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ మీద సో ఎలాంటి సెర్చ్ వాల్యూమ్ ఉంది అనేది మనం ఫస్ట్ ట్రిగర్ చేయాలి. మనం ఓలా కంపెనీకి వర్క్ చేస్తున్నాం అనుకోండి, మార్కెట్లో ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ మీద ట్రెండింగ్ అనేది ఎలా ఉంది, ఈ కీవర్డ్కి సంబంధించిన సెర్చ్ వాల్యూమ్ అనేది ఎలా ఉంది అనేది ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్. ఓకే, ఐ విల్ గో విత్ గూగుల్ ట్రెండ్స్. సో గూగుల్ ట్రెండ్స్లో మనం ఉన్నాము, ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ అండ్ ఎక్స్ప్లోర్. చూడండి, ఈ గూగుల్ ట్రెండ్స్ అనేది యాజ్ ఆఫ్ నౌ మార్కెట్లో ఈరోజు ట్రెండ్ అవుతుంది ఏంటి, లాస్ట్ 365 డేస్లో ఏ కీవర్డ్ అనేది ఎలా ట్రెండింగ్ అవుతుంది, ఏ సిటీస్లో ఏ కీవర్డ్ ఎలా ట్రెండింగ్ అవుతుంది, మార్కెట్లో వైరల్ అవుతున్న కాంటెంట్ ఏంటి అనేది వీ విల్ గెట్ ద ఎనలైటిక్స్ విత్ దిస్ గూగుల్ ట్రెండ్స్ టూల్, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్. యూట్యూబర్స్ ఎవరైనా కానీ కాంటెంట్ క్రియేట్ చేయాలన్నా, లేదు అంటే బిజినెస్ ఓనర్స్ వాళ్ళ బిజినెస్కి సంబంధించిన కాంటెంట్ని క్రియేట్ చేయాలన్నా కానీ గూగుల్ ట్రెండ్స్ అనేది విచ్ ఇస్ వెరీ గుడ్ టూల్. మనము వీ విల్ గెట్ ద అనలైటిక్స్ అండ్ వీ విల్ ఇంప్లిమెంట్ దాట్ ఇన్ అవర్ యూట్యూబ్ కాంటెంట్. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ అని ఇచ్చాను. సో ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ ఇండియా, పాస్ట్ డే, ఆల్ కేటగిరీస్ అని ఉంది. ఓకే, ఇండియాలో చూడండి, ఇండియాలో ఈ కీవర్డ్కి సంబంధించిన వాల్యూమ్ 100. ఓకే, ఇక్కడ చూడండి 100 దాకా వెళ్ళిందంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద పర్సంటేజ్. ఓకే, మోస్ట్లీ 50 వరకు ఉంటే వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఏ పొటెన్షియల్ కీవర్డ్. ఓకే, 100 వరకు, ఇక్కడ నియర్లీ 100 వరకు రీచ్ అయింది. సో విచ్ ఇస్ వెరీ గుడ్. ఓకే, బట్ ఇక్కడ ఈ స్పాన్ చూడండి, సో March 8th నుంచి March 9th వరకు ఇక్కడ మనకి సెర్చ్ వాల్యూమ్ అనేది ఎటువంటిది ట్రిగర్ అవ్వలేదు. ఓకే, March 9th, సో బిట్వీన్ దిస్ టైమ్. ఓకే, ఇక్కడ మనకి అవర్స్ కూడా ఇచ్చారు. దెన్ ఆఫ్టర్, సో ఈరోజు March 9 కనుక చూసుకోగలిగితే ఇక్కడ మళ్ళీ కీవర్డ్ అనేది, ఓకే, ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ అనేది, సో ఆల్మోస్ట్ వెబ్సైట్ వెరీ గుడ్ రిజల్ట్ అనేది ఇక్కడ మనకి విజిబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కంపేర్ చూస్తే కేరళ ఏ రీజియన్ నుంచి వస్తుంది ట్రాఫిక్, కేరళ, హర్యానా, పంజాబ్ అండ్ తెలంగాణ, కర్ణాటక, ఈ రీజియన్ నుంచి మనకి ఈ ఓలాకి సంబంధించిన ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్కి సంబంధించిన ట్రాఫిక్ అనేది డిటెక్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద సినారియో. మనం కంపేర్ కూడా చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఇక్కడ కంపేర్ ఎలా చేస్తాము, కంపేర్ ఓలా ఈవీ. ఓకే, ఓలా ఈవీకి ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్కి ఈ 2 కీవర్డ్స్కి నేను కంపారిజన్గా చేస్తే ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ మాత్రం ఎక్కువ మంది సెర్చింగ్ చేస్తున్నారు. ఓలా ఈవీ వచ్చేసి ఇక్కడ గ్రాఫ్ చూడండి, సో డౌన్లో ఉంది. ఓకే, సో అంత ప్రాపర్గా ర్యాంక్ అవ్వట్లేదు కీవర్డ్. సో ఇది పాస్ట్ డే తీసుకోవచ్చు, మనము పాస్ట్ 4 hours తీసుకోవచ్చు. ఓకే, ఐ విల్ గో విత్ పాస్ట్, ఈ రిమూవ్ చేస్తున్నాను. ఓకే, కంపేర్ కీవర్డ్స్ అనేది రిమూవ్ చేస్తున్నాను. కరెంట్ కీవర్డ్ తీసుకుందాం. ఓకే, ఇండియా పాస్ట్ 4 hours తీసుకున్నాము. పాస్ట్ 4 hoursలో చూడండి, సో 11:46 AM సో బెస్ట్ సెర్చింగ్ వాల్యూమ్ అనేది వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో యూట్యూబ్లో మనం వీడియోస్ ఎప్పుడైనా అప్లోడ్ చేసేటప్పుడు ఏ టైంలో అప్లోడ్ చేయాలి, అది డిజిటల్ మార్కెట్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ టు అండర్స్టాండింగ్ దేర్ ఆడియన్స్. ఏ బిజినెస్కి అయితే మనం వర్క్ చేస్తున్నామో ఆ బిజినెస్కి సంబంధించిన ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్గా ఉంటారు. ఏ టైంలో యాక్టివ్గా ఉంటారు అంటే మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తామో ఆ వీడియోకి మనం ఏదో ఒక కీవర్డ్ అయితే ఇస్తాం కదా, టైటిల్ అనేది ఇస్తాం కదా. ఈ టైటిల్ ఇచ్చినప్పుడు ఆ టైటిల్తో మనము గూగుల్ ట్రెండ్స్
ట్రెండ్స్లో కనుక సెర్చింగ్ చేస్తే ఏ టైంకి ఆడియన్స్ అనేది హై సెర్చింగ్ చేస్తున్నారు, ఆ కేటగిరీ ఆఫ్ ఆడియన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ద మెథడ్. ఓకే, ఐ విల్ గో టు ద యూట్యూబ్ అనలిటిక్స్. So go through the analytics audience. Okay, here is the audience option. Scroll down, go with the trends. ఇక్కడ మనకి లార్జర్ డేటా అనేది ఇవ్వలేదు. ఒకవేళ మనము లార్జర్ డేటా కనుక చూడగలిగితే ఇక్కడ మనకి టైం బేసిస్ కూడా వస్తుంది, ఏ టైంలో మన యూజర్స్ అనేది యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు అనేది. ఓకే, ఇట్ ఈస్ ఫర్ ద టెస్టింగ్ యూట్యూబ్ ఛానల్, రైట్? సో మనము టెస్టింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి మనకి డేటా అనేది ఇక్కడ డిటెక్ట్ అవ్వలేదు. మీరు ఇక్కడ ఆడియన్స్లో కనుక వెళ్ళారు అంటే ఇఫ్ యూ చెక్ ద ఆడియన్స్, అవర్లీ బేసిస్ కూడా మనకి ఈజీగా చూపిస్తుంది. ఓకే, ఈ అవర్లో మీ ఛానల్ని మీ ఆడియన్స్ ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు. If you want to upload any video as per the audience engaging time, do publish that time only. ఓకే, ఆ టైంలోనే పబ్లిష్ చేస్తే మనకి బెస్ట్ విజిబిలిటీ అనేది వస్తుంది అనేది ఆ డేటాతో మనం తెలుసుకోవచ్చు. అలాగే గూగుల్ ట్రెండ్స్లో కూడా మనము ఏ టైంలో హై సెర్చ్ వాల్యూమ్ ఉంది అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎవరైనా బ్లాగింగ్ చేసేటప్పుడు కూడా, కొంతమంది వెబ్సైట్ బ్లాగింగ్ కూడా చేస్తారు కదా, వెబ్సైట్ బ్లాగింగ్ చేసేటప్పుడు ఈ కీవర్డ్కి హైయెస్ట్ డే సెర్చ్ వాల్యూమ్ కనుక ఉంది అంటే ఇమీడియట్గా ఒక ఆర్టికల్ కావచ్చు, లేదు అంటే ఒక న్యూస్ కావచ్చు, వాళ్ళ బ్లాగింగ్లో ఒక అప్డేట్ ఇస్తే దే విల్ గెట్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ద ట్రాఫిక్. గాట్ ఇట్? సో ఇలా ఇండియా ఉంది, అలాగే గ్లోబల్లీ మనం చెక్ చేయొచ్చు, అవర్లీ చెక్ చేయొచ్చు, పాస్ట్ డే, పాస్ట్ 7 days, పాస్ట్ 30 days. చూడండి, గ్రాఫ్ అనేది స్టేబుల్గా ఉంది. చూడండి, యూజువల్లీ 50 ఉంటే వీ కెన్ కన్సిడర్. సో దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ట్రాఫిక్. ఓకే, ఇట్ ఈస్ ద పారామీటర్ 0 to 100 ఉంటుంది. 0 to 100లో 50 అనేది వీ కెన్ కన్సిడర్. ఓకే, సో బిలో 25 కనుక ఉంది అంటే దట్ ఈస్ నాట్ ఏ పొటెన్షియల్ కీవర్డ్. ఓకే, సో సమ్ టైమ్స్ ఇది 100 కూడా రీచ్ అయింది. ఓకే, Feb 9th 100 వరకు రీచ్ అయింది, విచ్ ఈస్ వెరీ గుడ్ కీవర్డ్. ఓకే, ఈ డేటాని మనం డౌన్లోడ్ కూడా చేయొచ్చు. సో హియర్ ఇస్ ద ఆప్షన్, క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఓకే, మనకి ఎక్సెల్ షీట్లోకి డౌన్లోడ్ అవుతుంది. దిస్ ఈజ్ వీ హ్యావ్ టు బి యూజ్ దిస్ గూగుల్ ట్రెండ్ టూల్స్ టు ఎక్స్ప్లోర్ ద న్యూ ఐడియాస్. ఏ కీవర్డ్స్ అనేది ర్యాంకింగ్ అవుతుంది, సో ఎలాంటి కాంటెంట్ అనేది మనం క్రియేట్ చేయాలి అనేది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఇస్ ద గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్లో మనకి అనదర్ టూల్ ఏముంటుంది? అనదర్ టూల్ ఇస్ ద గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఒకసారి మనము గూగుల్ యాడ్స్కి లాగిన్ అయిన తర్వాత దెర్ ఈజ్ ఏ ఆప్షన్. ఓకే, మనకి దెర్ ఈజ్ ఏ ఆప్షన్ టూల్స్. ఓకే, ఇక్కడ మనకి టూల్స్లో చూడండి ప్లానింగ్ అని ఉంటుంది. హియర్ ఇస్ ద కీవర్డ్ ప్లానర్. ఐ క్లిక్ ఆన్ దిస్ కీవర్డ్ ప్లానర్. ఇక్కడ మనకి గూగుల్ కీవర్డ్ ప్లానర్లో వీ హ్యావ్ ఏ 2 options. వన్ ఈజ్ డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద గెట్ సెర్చ్ వాల్యూమ్ అండ్ ఫోర్కాస్ట్. డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అంటే మన టాపిక్, లెట్స్ సే ఎగ్జాంపుల్ ఐ విల్ గో టు ద కాంటెంట్. ఓకే, ఐ విల్ గో టు ద కాంటెంట్ ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్. మనం ఎలాంటి టైటిల్ అనేది ఇక్కడ ఇచ్చాము? ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూమ్స్ ఇన్ హైదరాబాద్. ఇది యాక్చువల్గా ఎలా టైటిల్ ఇచ్చాము? దిస్ ఈస్ ద బెస్ట్ సెర్చ్ కీవర్డ్ అని మనం ఇచ్చాము. కానీ మార్కెట్లో యాజ్ పర్ ద మార్కెట్, అసలు మార్కెట్లో ఒక సినారియో ఉంటుంది. వాళ్ళు అంటే యూజర్స్ కావచ్చు, కన్స్యూమర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, అసలు మార్కెట్లో వాళ్ళు ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ని షోరూంలో పర్చేస్ చేయడానికి, ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్ మార్కెట్ కావచ్చు, గ్లోబల్ మార్కెట్లో కావచ్చు, ఆన్ వాట్ టైప్ ఆఫ్ ద సిస్టమ్ దే యూజ్డ్ టు గెట్ ద డేటా ఆన్ గూగుల్. వాళ్ళు ఏ సెర్చ్ టర్మ్స్తో యూజింగ్ చేస్తున్నారు అనేది మల్టిపుల్ డేటా అనేది తీసుకోవచ్చు. ఇన్ దట్ సినారియో ఇన్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్, discover new keywords. This is the tool, so very useful to us. Okay, I click on this tool, discover new keywords. So here is the search term Ola electrical scooter showrooms in Hyderabad. Then I click on search results. Okay, close. ఇక్కడ నుంచి ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూమ్స్ ఇన్ హైదరాబాద్ 0 to 10 విచ్ ఇస్ లో. ఓకే, ఎగ్జాక్ట్ మనం ఏమనుకున్నాం, యాక్చువల్లీ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ సెర్చ్ టర్మ్ అనేసి అనుకున్నాము. వెన్ కమింగ్ టు ది గూగుల్ కీవర్డ్ ప్లానర్, ఈ కీవర్డ్తో అసలు సెర్చింగ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారంట. సో దట్ వీ విల్ చేంజ్ ద సెర్చ్ టర్మ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సెర్చ్ టర్మ్ చేంజ్ చేస్తున్నాను. ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్. ఓకే, ద నెక్స్ట్ సెర్చ్ టర్మ్ ఈస్ ఓలా షోరూమ్స్ ఇన్ హైదరాబాద్. ఇలా 2 సెర్చ్ టర్మ్స్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ 2 సెర్చ్ టర్మ్స్లో మార్కెట్లో హైయెస్ట్ యూజర్ సెర్చ్ క్వైరీస్ ఏ కీవర్డ్ మీద వస్తున్నాయి అనేది వీ విల్ ఫిగర్ ఇట్ అవుట్. దెన్ గెట్ రిజల్ట్. నౌ వీ గెట్ ద డాటా, రైట్? ఇప్పుడు ఈ డాటాలో చూడండి, ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ అనేది హైయెస్ట్ పీపుల్ సెర్చింగ్ చేస్తున్నారు. ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ యావరేజ్ మంత్లీ వాల్యూమ్ చూడండి 100K నుంచి 1 million. ఓకే, సో 1 lakh నుంచి 10 lakh యూజర్స్ ఈ కీవర్డ్తో గూగుల్లో సెర్చింగ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్.
తర్వాత ఓలా ఎలక్ట్రిక్ అని సెర్చింగ్ చేస్తున్నారు, ఓలా మోడల్స్తో సెర్చింగ్ చేస్తున్నారు, హైదరాబాద్ అనే కీవర్డ్స్తో ఎక్కడైనా సెర్చింగ్ చేస్తున్నారా? ఓకే, నో వేర్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ రిజల్ట్స్. ఓకే, మనకి టోటల్గా ఎన్ని రిజల్ట్స్ వచ్చాయి, ఎన్ని రిజల్ట్స్ చూపించింది? 742 రిజల్ట్స్ చూపించింది. సో 1 to 100 అనేది రిజల్ట్. ఓకే, ఓలా ఎలక్ట్రిక్ బుకింగ్ ఆన్లైన్ ఇలా సెర్చింగ్ చేస్తున్నారు. వీటిలో హైయెస్ట్ సెర్చ్ వాల్యూమ్ ఎలా ఉంది, ఏ కీవర్డ్కి స్పైక్ ఎక్కువగా ఉంది? ఓకే, ఇక్కడ 3 months యావరేజ్ కనుక చూస్తే ఐ స్క్రోల్ డౌన్ ఇక్కడ చూడండి. సో ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ అనేది 900% అనేది హై ఉందంట, ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్. ఓకే, ఓలా ఎలక్ట్రికల్ ప్రైస్, ఓకే, ఓలా ఎలక్ట్రిక్ ప్రైస్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ అనేది సో 900 ఎక్కువ మంది ఆ కీవర్డ్తో సెర్చింగ్ చేస్తున్నారు. ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ మోడల్కి సంబంధించిన బైక్ అనేది లాస్ట్ 3 monthsలో 900% గ్రోత్ అనేది ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనము యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్గా మనం ఎలా థింక్ చేయాలి, వాట్ ఈస్ అవర్ థాట్ ప్రాసెస్ అనేది ఐ విల్ టెల్ యూ. ఇక్కడ మన అనాలిసిస్లో ఏముంది, ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్లో ఓలా S1 ఎలక్ట్రికల్ స్కూటర్ ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ 3 monthsలో 900% అనేది ఒక గ్రోత్ చూపిస్తుంది, ఎక్కువ మంది సెర్చింగ్ చేస్తున్నారు. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ ఈరోజు 100 people సెర్చింగ్ చేశారనుకోండి, లాస్ట్ 3 monthsలో సో 900 అయింది. ఓకే, సెర్చింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఓలా S1 ఎలక్ట్రికల్ స్కూటర్ అని కాపీ చేసి ఐ గో టు అవర్ వీడియో. నేను మన వీడియోలో ఎలాంటి చేంజెస్ చేస్తున్నాను చూడండి. ఓలా S1 ఎలక్ట్రికల్ స్కూటర్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ షోరూమ్, ద రెస్ట్ ఆల్ లెటర్స్ అనేది నేను రిమూవ్ చేస్తున్నాను. ఎందుకు ఇలా నేను రిమూవ్ చేస్తున్నాను అంటే, ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ షోరూమ్, ఓలా S1 ఎలక్ట్రికల్ స్కూటర్ అనేది ఎక్కువ మంది సెర్చింగ్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ హైదరాబాద్లో ఉన్న షోరూమ్కి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు. సో ఓలా S1 ఎలక్ట్రికల్ స్కూటర్ అనేది నేను ఎప్పుడైతే యాడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ దిస్ కీవర్డ్ ఇక్కడ చూడండి డేటాలో ఓలా S1 ఎలక్ట్రికల్ స్కూటర్ ఆఫ్టర్ దిస్ కీవర్డ్, ఈ కీవర్డ్కి ఎడిషనల్గా నేను ఇంకో 3 keywords అనేది యాడ్ చేశాను. ప్రైస్ ఇన్ హైదరాబాద్ షోరూమ్, దీన్ని మనం లాంగ్ టైల్ కీవర్డ్ అనేది చెప్పొచ్చు. ఓకే, లాంగ్ టైల్ కీవర్డ్. ఇప్పుడు ఎవరైతే ఐ సేవ్ దిస్ డేటా, ఓకే, నేను ఇప్పుడు సేవ్ చేశాను. ఇప్పుడు ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ అని సెర్చింగ్ చేస్తారో ఐ సెర్చ్ దిస్ వన్. ఓకే, ఐ కాపీ దిస్ వన్, ఐ గో టు యూట్యూబ్ ఓలా S1 ఎలక్ట్రికల్ స్కూటర్ ప్రైస్ ఇన్ హైదరాబాద్, నేను ఇలా సెర్చింగ్ చేశాను. ఇలా సెర్చింగ్ చేసిన తర్వాత నేను వెరీ రీసెంట్, ఓకే, ఇప్పుడే కదా నేను సో ఈ కీవర్డ్ అనేది చేంజ్ చేశాను. ఎప్పుడైతే ఇలా చేస్తానో ఈ యూట్యూబ్ అనేది ఏం చేస్తుందంటే ఓలా S1 ఎలక్ట్రికల్ స్కూటర్ ప్రైస్ ఇన్ హైదరాబాద్, ఆఫ్టర్ దట్ ఇక్కడ చూడండి ఇంకొన్ని కీవర్డ్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ మన వీడియోకి ఎక్కువ సెర్చ్ వాల్యూమ్స్ కనుక వస్తే బై డిఫాల్ట్ ఇక్కడ షోరూమ్ అనేది కూడా విజిబుల్ అవుతుంది. ఓకే, బై డిఫాల్ట్ ఓలా S1 ఎలక్ట్రికల్ స్కూటర్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ అని తర్వాత బై డిఫాల్ట్ ఇక్కడ షోరూమ్ అని చూపిస్తుంది. అంటే యూజర్కి ఈ లాంగ్ టైల్ కీవర్డ్ అనేది సజెస్ట్ లిస్ట్లో చూపిస్తుంది. యూట్యూబ్కి సంబంధించిన సెర్చ్ అల్గారిథం ప్రకారము ఈ కీవర్డ్కి ఏదైనా లాంగ్ టైల్ కీవర్డ్ కనుక ఉంది అంటే ఆ లాంగ్ టైల్ కీవర్డ్ని డెఫినెట్గా చూపించాలి. అలాగే ఆ లాంగ్ టైల్ కీవర్డ్కి ఉన్న వీడియో హైయెస్ట్ వ్యూస్ కనుక వస్తే డెఫినెట్గా దాన్ని హయ్యర్ ప్రయారిటీలో చూపించాలి. దేర్ ఆర్ ద డిఫరెంట్ సెర్చ్ అల్గారిథం ప్యాటర్న్స్. ఓకే, సో ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మన వీడియో అనేది ఫస్ట్ పేజ్లో ఫస్ట్ రిజల్ట్లో చూపించడానికి. గాట్ ఇట్. ఇప్పుడు ఓలా S1 ఎలక్ట్రికల్ స్కూటర్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ అని సెర్చింగ్ చేసిన తర్వాత దెన్ ఐ ఎంటర్డ్. ఇప్పుడు చూద్దాం మన వీడియో అనేది అప్లికేబుల్ అయిందా లేదా. చూడండి మన వీడియో విజిబుల్ అయింది. ఓలా S1 ఎలక్ట్రికల్ స్కూటర్ ప్రైస్ ఇన్ హైదరాబాద్. నేను ఏం సెర్చింగ్ చేశాను, ఓలా S1 ఎలక్ట్రికల్ స్కూటర్ ప్రైస్ ఇన్ హైదరాబాద్. బట్ మనం లాంగ్ టైల్ కీవర్డ్ యూస్ చేసాం కదా, ఇన్ హైదరాబాద్ షోరూమ్, ఈ వీడియో కూడా విజిబుల్ అయిపోయింది. ఇట్ ఈస్ 1 hour ago. ఓకే, ఇలా మనము ఒక క్లయింట్కి సర్వీస్ చేసేటప్పుడు మన సినారియో అనేది ఎప్పుడైనా చూడండి ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్కి 3 scenarios ఉంటాయి. సో యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్గా మనం సెర్చింగ్ చేసిన కీవర్డ్ ఒకటి, యాజ్ పర్ ద మార్కెట్ ట్రెండింగ్ అవుతున్న కీవర్డ్ సెకండ్ వన్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ యాజ్ పర్ ద డేటా హౌ కెన్ వీ క్రియేట్ ఏ లాంగ్ టైల్ కీవర్డ్. దాన్ని మనము ఇంకొంచెం ఎక్స్టెండ్ అనేది ఏ విధంగా చేయాలి, దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్. మన ఎక్స్పీరియన్స్ని బట్టి సో ఆ కీవర్డ్ అనేది వస్తుంది. సి యాజ్ ఏ ఇండివిజువల్ నేను నా యూట్యూబ్ ఛానల్ని నాకు నచ్చినట్టుగా నా ఇంట్రెస్ట్ బేస్ మీద నేను ఎలాగైనా రన్ చేయొచ్చు.
అది నా ఇండివిజువల్, బికాజ్ నేనే ఈ ఓనర్ని కాబట్టి, నేనే యూట్యూబర్ని కాబట్టి, నేనే డిజిటల్ క్రియేటర్ని కాబట్టి దట్ ఈస్ అప్ టు అస్. బట్ కమింగ్ టు ది మార్కెట్, మనం ఎప్పుడైతే ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు మన ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అనేది, ఓకే, నాకంటూ ఏదైతే ఇండివిజువల్ స్ట్రాటజీ ఉందో దాన్ని తీసి మనం పక్కన పెట్టాలి. యాజ్ పర్ ద మార్కెట్, ఈ క్లయింట్కి సంబంధించింది, మనం ఏ ఆర్గనైజేషన్కి అయితే వర్క్ చేస్తున్నామో ఈ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఈ వీడియో కావచ్చు, లేదు అంటే ఈ ప్రోడక్ట్ కావచ్చు, మార్కెట్లో ది బెస్ట్ విజిబిలిటీ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు డూ రీసెర్చ్. మనం ఇప్పటివరకు ఎన్ని రకాల రీసెర్చ్ చేసాము? గూగుల్ ట్రెండ్స్ చేసాము, గూగుల్ అనలైటిక్స్ చేసాము, అలాగే ట్యూబడికి సంబంధించిన డేటా తీసుకున్నాము, అలాగే ర్యాపిడ్ ట్యాగ్స్, ఒక 4 టూల్స్ అనేది మనం యూజ్ చేసాము. ఇంకా మెనీ టూల్స్ అనేది ఉంటాయి మార్కెట్లో, ఓకే, చాట్ జీపీటీ కూడా ఉంది. ఓకే, యాజ్ పర్ ద డేటా మార్కెట్లో ది బెస్ట్ అనలైటిక్స్ వస్తున్న టూల్స్ ఏంటి, బెస్ట్ అనలైటిక్స్ ఇస్తున్న ట్యాగ్స్ ఏంటి, వీటి ప్రకారం మనము టైటిల్స్ని అంటే యూట్యూబ్కి సంబంధించిన ఎస్సీఓని ఎన్హాన్సింగ్ చేయాలి. ఈ ఎన్హాన్సింగ్ చేయాలి అంటే దట్ ఈస్ ద డిజిటల్ మార్కెటర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇక్కడ కాంటెంట్ క్రియేషన్, ఇక్కడ చూడండి స్టేజ్ 3లో ఎంగేజ్మెంట్ అనలైటిక్స్ అని ఉంది. ఈ ఎంగేజ్మెంట్ అనలైటిక్స్లో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఏ విధంగా చేస్తాము, ప్రమోట్ వీడియో ఏ విధంగా చేస్తాము, తర్వాత జనరలైజ్ పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా చేస్తాము, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పీరియన్స్తో మనకు వస్తుంది. డే 1 బెస్ట్ డిజిటల్ మార్కెటర్ ఎవరు కారు, కానీ డే 1 మన థాట్ ప్రాసెస్ అనేది బెస్ట్ డిజిటల్ మార్కెటర్ అవ్వటానికి ఛాన్సెస్ ఉంటుంది డే 1 నుంచే. గాట్ ఇట్? ఈ ప్రో లెవెల్లో ఎక్కువగా మనకి కాంటెంట్ అప్లోడ్ చేసిన తర్వాత ఆర్డినరీ డిజిటల్ మార్కెటర్ కాంటెంట్ అప్లోడ్ చేస్తారు. ది బెస్ట్ డిజిటల్ మార్కెటర్ సెర్చ్ ఇంజిన్ అంటే క్లయింట్కి బెనిఫిట్ చేసే డిజిటల్ మార్కెటర్ ఎవరైతే ఉంటారో కొంచెం టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు. క్లయింట్కి కొంచెం బెనిఫిట్స్ చేయాలి, ఓకే, క్లయింట్ వీడియో మార్కెట్లో విజిబుల్ అవ్వాలి అనే వాళ్ళు ఎంగేజ్మెంట్ అనలైటిక్స్ మీద ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తారు, టూల్స్ మీద టైం అనేది ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్. ఓకే, ఇక్కడ వీడియో ప్రమోషన్ వచ్చేసి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ వీడియో ప్రమోషన్స్ ఉంటాయి. వాట్ కైండ్ ఆఫ్ ది ప్రమోషన్? ఆర్గానిక్ అంటే ఎగ్జాక్ట్గా మనము రీసెర్చ్ చేసి ప్రమోట్ చేసుకునేది. అండ్ ద సెకండ్ వన్ ఇస్ ద పెయిడ్ ప్రమోషన్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ద పెయిడ్ యాడ్స్, గూగుల్ యాడ్స్ కావచ్చు, సోషల్ మీడియా యాడ్స్ కావచ్చు, వీటన్నింటిని మనం పెయిడ్ యాడ్స్ అంటాము. సో నెక్స్ట్ సెషన్స్లో మనము ఫర్దర్ సెషన్లో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ గురించి తెలుసుకుంటాము. వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఓకే, ఇన్ ద ఫర్దర్ సెషన్లో ఈ ఎంగేజ్మెంట్ అనలైటిక్స్తో పాటు గ్రోత్ స్ట్రాటజీస్ అంటే ఏంటి, గ్రోత్ స్ట్రాటజీకి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి, ఆర్గనైజేషన్లో మనం వర్క్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ ఛాలెంజెస్ అనేది మనకు వస్తాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది వీ విల్ లెర్న్ ఇన్ ద నెక్స్ట్ సెషన్, దట్ ఈస్ ద స్టేజ్ 4. ఓకే, ఈ స్కేలింగ్ అండ్ ఆటోమేషన్ అండ్ గ్రోత్ స్ట్రాటజీ అనేది నేను యాజ్ పర్ ద మార్కెట్ యాజ్ ఏ బిగినర్గా మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది తెలుసుకుంటాము. గాట్ ఇట్? If you are a 2 years of experience, if you are a 5 years of experience as a YouTuber, as a digital marketer, here is the big mind map. So మీకు స్టెప్ బై స్టెప్ గ్రోత్ స్ట్రాటజీస్ అనేది, గ్రోత్ హ్యాకింగ్ అనేది, దట్ ఈస్ ద డిఫరెంట్ లెవెల్. అది మనం అది అడ్వాన్స్డ్ లెవెల్లో తెలుసుకోవచ్చు. ఓకే, బట్ యాజ్ ఏ బిగినర్ ఫర్ ద జాబ్ పర్పస్ ద బెస్ట్ నాలెడ్జ్, సో మార్కెట్లో ఉన్న బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నాలెడ్జ్ అనేది ఇప్పుడు ఈ కమింగ్ సెషన్లో మనం తెలుసుకుంటాం. ఓకే, సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ద బెస్ట్.